డిఎస్సి క్రీడా కోటాపై దుష్ప్రచారం సరికాదంటూ రాష్ట్ర ప్రభుత్వం గణాంకాలతో చెక్ పెట్టే ప్రయత్నం చేసింది. కమ్మ సామాజిక వర్గానికి దక్కింది కేవలం 9 పోస్టులేనని, అంతకంటే ఎక్కువగా కాపులకు, రెడ్లకు దక్కాయని స్పష్టం చేసింది. నియామకాల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదంది. వైసీపీ అనుకూల మీడియా చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. డిఎస్సిలో క్రీడల కోటా కింద మొత్తం 382 మంది అభ్యర్థుల్ని ఎంపిక చేయగా అందులో ఓపెన్ కేటగిరీ కింద 42 పోస్టులు భర్తీ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ 42 పోస్టుల్లో కమ్మ సామాజిక వర్గానికి కేవలం 9 ఉపాధ్యాయ పోస్టులు మాత్రమే వచ్చినట్లు వెల్లడించింది. ఓసీ కేటగిరీలోని 42 పోస్టుల్లో అత్యధికంగా కాపు సామాజిక వర్గానికి 16 పోస్టులు, రెడ్డి సామాజిక వర్గానికి 10 పోస్టులు దక్కాయని తెలిపింది. వారితో పాటు వైశ్య, క్షత్రియ, బ్రాహ్మణ వర్గాలకు 2 పోస్టుల చొప్పున మైనారిటీ వర్గానికి 1 పోస్టు లభించాయంది. ఈ మేరకు గణాంకాలతో ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. రిజర్వేషన్ల వారీగా క్రీడా కోటా కింద ఎంపికైన మొత్తం 382 పోస్టుల సమగ్ర వివరాల్ని ప్రభుత్వం విడుదల చేసింది. దీని ప్రకారం ఎస్సీ గ్రూప్ 3 కింద అత్యధికంగా 72 పోస్టులు భర్తీ కాగా బీసీడీ కింద 63, బీసీఏ కింద 53, బీసీబీ కింద 48 పోస్టులు కేటాయించారు. అలాగే ఓసీ కింద 42, ఎస్సీ గ్రూప్ 2 కింద 38, ఎస్టీ కింద 29, బీసీఈ కింద 28, బీసీసీ కింద 4, ఎస్సీ గ్రూప్ 1 కింద 2, ఓసీఈడబ్ల్యూఎస్ కింద 1 పోస్టు భర్తీ అయ్యాయి. కేవలం 2 పోస్టులు మాత్రమే భర్తీ కాకుండా మిగిలిపోయాయి. డిఎస్సిపై ప్రతిపక్ష వైసీపీ పదే పదే కొత్త కుట్రలకు తెరతీస్తోందని ప్రభుత్వం మండిపడింది. గతంలో 2014-19 మధ్యకాలంలోనూ డిఎస్పీల ప్రమోషన్లు ఒకే కులానికి ఇచ్చారంటూ తప్పుడు ప్రచారం చేశారని, ఇప్పుడు 2025 డిఎస్సి విషయంలోనూ అదే కుట్రపూరిత వ్యూహాన్ని అమలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. తొలుత డిఎస్సిని అడ్డుకునేందుకు 241 కేసులు వేయించారని, ఆ తర్వాత పేపర్ లీక్ డ్రామాలు, ఫిజికల్ వెరిఫికేషన్, హారిజాంటల్ రిజర్వేషన్ల పేరిట వరుసగా అబద్దాలు ప్రచారం చేశారంది. ప్రతి అంశంపైనా అధికారులు పక్కా ఆధారాలతో వివరణ ఇవ్వడంతో దిక్కుతోచని వైసీపీ ఇప్పుడు క్రీడల కోటాను వివాదంలోకి నెట్టాలని చూస్తోందని ప్రభుత్వం ప్రకటనలో పేర్కొంది. స్పోర్ట్స్ కోటా భర్తీలో ఎలాంటి అవకతవకలు జరగలేదని, జరిగితే నిరూపించాలని అధికారులు ఓపెన్ ఛాలెంజ్ విసిరినట్లు గుర్తు చేసింది.